గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అందరికి. నిన్న జావా స్క్రిప్ట్ అయిపోయింది కదా, అంటే లాస్ట్ క్లాస్ లో. ఈరోజు టైప్ స్క్రిప్ట్ చూద్దాం. టైప్ స్క్రిప్ట్ అసలు ఎందుకు వచ్చింది, దాని మందలేంది, దాని పరిస్థితి, దాని ప్రభావం, ఎవ్రీథింగ్. ఓకే, ఫస్ట్ మాడ్యూల్ 1 తీసుకుంటున్నా. ఐఎమ్ డౌన్లోడింగ్ ద మెటీరియల్. ఫైన్. సో బేసికలీ టైప్ స్క్రిప్ట్ అంటే టైప్డ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో మీరు ఏదైనా రాస్తే దానికి డేటా టైప్ మీరు డిక్లేర్ చేయాలా? ఇంట్ అని, నంబర్ అని మీరు డిక్లేర్ చేయవల్ల కదా. ఒకసారి జావా స్క్రిప్ట్కి వెళ్ళి బయటకు వద్దాం. చూడండి, ఇది స్ట్రింగ్ అని దానికి ఎలా తెలిసింది? ఇట్స్ డైనమికలీ టైప్డ్. నువ్వు ఇచ్చిన డేటా టైప్ ని బట్టి ఇది స్ట్రింగ్ అని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. వాట్ ఇట్ డైనమికలీ టైప్డ్. మీరు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూగా అది తీసుకుంటుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది? స్ట్రింగ్ అంటే స్టార్టింగ్ లో స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కుకీ str1 అని చెప్పి లెట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకో. దీని నెంబర్ ఏంటి? ఇది నెంబర్. అంటే నువ్వు ఇచ్చిన డేటా టైప్ ని బట్టి, నువ్వు ఇచ్చిన వాల్యూని బట్టి డేటా టైప్ విల్ బి డిసైడెడ్. గాట్ ఇట్. నువ్వు ఇచ్చిన వాల్యూని బట్టి డేటా టైప్ డిసైడ్ అవుతుంది. దట్ ఈస్ ద డైనమికలీ టైప్. జావా స్క్రిప్ట్ ఈస్ డైనమికలీ టైప్ లాంగ్వేజ్. 1 second guys. Yeah, JavaScript is dynamically typed language, but TypeScript is statically typed. అంటే నువ్వు డేటా టైప్ డిక్లేర్ చేయాలి. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. JavaScript ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోటోటైప్. అదే టైప్ స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. దీంట్లో ఓప్స్ ఉంటాయి. అంటే వీ హ్యావ్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేసెస్, abstract classes, everything like Java, C#, C++, లాస్ట్ లో పైథాన్. దాని స్థానం లాస్ట్ ఎప్పుడైనా. రిమెంబర్ దిస్. వీటన్నిటిలో ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే C++, దానికంటే ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే C, దాని తర్వాత C#, దాని తర్వాత జావా. అన్నిటికంటే లీస్ట్ పొజిషన్ పైథాన్ ఉంటుంది అనమాట. గాట్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఫైన్, దట్ ఈస్ గుడ్, నో ఇష్యూస్. ఇప్పుడు సిలో ఎగ్జిక్యూట్ అయ్యడానికి 0.23 సెకండ్స్ అయితే, C++లో 0.25 సెకండ్స్ అయితే, C#లో 0.26 అయితే, 0.28 జావాలో అయితే, 3.2 సెకండ్స్ పైథాన్ లో అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా దాని కంపారిజన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఫైన్. అందుకే కోడింగ్ కి నేను ఎప్పుడు పైథాన్ ప్రిఫర్ చేయబోను. ఓన్లీ ANML అల్గారిథమ్స్ లో రిచ్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి దానికి యూజ్ చేస్తానేమో, కానీ కోడింగ్ కి, డిఎస్ఏకి, దేనికి కూడా ఐ విల్ నాట్ రికమెండ్ పైథాన్. పైథాన్ రికమెండ్ చేసావంటేనే నీకు తెలియకుండానే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కోడింగ్ పైథాన్ లో రాస్తున్నావు అంటే. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఫైన్. అంటే కోడింగ్ అంటే డిఎస్ఏ అంతా మొత్తం వేసుకో. పైథాన్ లో ఎవరు చేయడు బుద్ధున్నోడు. పైథాన్ లో డిఎస్ఏ. నువ్వు కావాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ ANML నేర్చుకో, నో ఇష్యూస్. బట్ ఇక్కడ స్పీడ్ ఆప్టిమైజేషన్ చూసుకోవాలి కోడింగ్ రాసేటప్పుడు. ఓకే, దట్ ఈస్ వాట్. నెక్స్ట్. సో ఇదంతా చెప్పాను కదా. బేసికల్ గా టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, నువ్వు టైప్ స్క్రిప్ట్ .ts ఫైల్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ .js. నీకు .js తెలుసు. .js will directly execute in browser or in Node.js. But TypeScript ఎలా? TypeScript will transcompile అంటే TypeScript లో నుంచి జావా స్క్రిప్ట్ లోకి ట్రాన్స్పైల్ అయ్యి కంపైల్ అవుతుంది. .ts ఫైల్ కాస్త .js గా కంపైల్ అయితే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఏదైనా టైప్ స్క్రిప్ట్ ఫస్ట్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అయ్యి దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. గాట్ ఇట్. దాంట్లో బేసికల్ గా చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెట్, కాన్స్ టు, వేర్, ఇవన్నీ A6 ఫీచర్స్, అంటే టైప్ స్క్రిప్ట్ ఫీచర్స్. సో బేసికల్లీ
టైప్ స్క్రిప్ట్ ని ఎక్మా స్క్రిప్ట్ ఉంటాం. ES5 2009 లో వచ్చింది. దాంట్లో జేసన్ సపోర్ట్, గెటర్స్, సెట్టర్స్, మ్యాప్, ఫిల్టర్ ఫర్ ఈచ్ మనం వాడేది ES5 ఫీచర్స్. అరేకి స్ట్రింగ్ కి స్ప్లిట్ చేసిన తర్వాత ఫర్ ఈచ్ వాడామా, దట్ ఈస్ ES5 ఫీచర్. మ్యాప్ ఫిల్టర్ వాడామా, దట్ ఈస్ ES5 ఫీచర్. తర్వాత ES5.1 వచ్చింది 2011 లో. సమ్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ ES6 ఈజ్ ద మేజర్ వర్షన్. దాంట్లో ప్రామిసెస్, మాడ్యూల్స్, జనరేటర్ ఫంక్షన్, లెట్, కాన్స్ట్ డిక్లరేషన్స్ కూడా ES6 నుంచే వచ్చాయి, జావా స్క్రిప్ట్ నుంచి కాదు. ES6 ఇస్ ద టైప్ స్క్రిప్ట్ వర్షన్ ఫ్రమ్ 2015. నేను బీటెక్ చదివినప్పుడు వచ్చింది అది. కాట్ ఇట్. యారో ఫంక్షన్స్ కూడా క్లాసెస్, టెంప్లెట్ లిటరల్స్ అంటే బ్యాక్టిక్ క్యారెక్టర్ ఇచ్చి మల్టీ లైన్ స్ట్రింగ్, అదొక టెంప్లెట్ లిటరల్. ఇవన్నీ డీస్ట్రక్చరింగ్, అసైన్మెంట్స్, ఇవన్నీ ES6 ఫీచర్స్. ES6 ఫీచర్స్ మనకి టైప్ స్క్రిప్ట్ లో లాస్ట్ లో ఉంది, లాస్ట్ మాడ్యూల్. రిమెంబర్ దిస్ పాయింట్. అక్కడికి వస్తా నేను. ప్రామిసెస్ ఇవన్నీ పూర్తిగా మనం చూడాల, కానీ వీటిల్లో చూస్తాం. రిమెంబర్ దిస్ పాయింట్. తర్వాత ES7, ES8, ES9 ఇవన్నీ దాంట్లో సబ్ అన్నమాట. ఓకే, దాంట్లో చిన్న చిన్న ఫీచర్స్, బట్ ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతాయి. బట్ ES6 వరకు మీకు వచ్చు అంటే యు ఆర్ వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇవి కొన్ని తెలియకపోవచ్చు, అది యూస్ చేసేదాన్ని బట్టి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? తర్వాత వీక్ రెఫరెన్సెస్, ఇవి కూడా ES12 లో 2021 లో. అంటే మీకు లెట్, కాన్స్ట్ కీవర్డ్స్ 2015 లోనే, దాని ముందు మీరు వాడలేరు. టెంప్లెట్ లిటర్స్, క్లాసెస్, ఫంక్షన్స్ కూడా వాడలేరు. డబల్ స్టార్ ఆపరేటర్ అంటే పవర్ అన్నమాట, ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆపరేటర్ కూడా 2016 నుంచి వచ్చింది, దాని ముందు మీరు లేరు. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఉన్నాయి కదా, అవి 2017 తర్వాతే మనం వాడగలం, దాని ముందు వాడలేం. ES8 ఫీచర్స్ అవి మనం ఇవి వాడున్నాం ఆల్రెడీ. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ కీస్. తర్వాత 2018 లో రెస్ట్, స్ప్రెడ్ ఆపరేటర్, ఇవి కూడా మీకు తెలుస్తాయి రాబోయే రోజుల్లో. అంటే ఇవి కూడా దాని ముందు మనం వాళ్ళ 2019 ముందు మనం ఇవాళ ఫ్లాట్ ఎంట్రీస్, 2020కి ముందు మనం గ్లోబల్ దిస్, ప్రామిస్ డాట్ ఆల్ సెటిల్ అనేది వాళ్ళ. గ్లోబల్ దిస్ నేను ఇప్పుడు కంపెనీలో వాడున్నా, ఆల్ సెటిల్ వాడున్నా, ఇవి కూడా నేను వాడున్నా. బట్ యా, దట్స్ లెట్ ఇట్ బి. సో ఇప్పుడు ఏంటంటే మనకు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి టైప్ స్క్రిప్ట్ అనేది చూద్దాం. ఇన్స్టాలేషన్ అండ్ సెటప్. సో ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ అనేది నోట్ జేఎస్ లాగా మీరు ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. నోట్ జేఎస్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా? ఏదైనా ఒక కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి, నోట్ జేఎస్ కమాండ్ ప్రాంప్ట్. మీరు ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడైనా ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నోట్ జేఎస్ CMDకి అయినా వెళ్ళొచ్చు. CMD అని కొడితే నోట్ జేఎస్ కమాండ్ ప్రాంప్ట్ రావాలి. నోట్ జేఎస్ ఎవరైనా ఇన్స్టాల్ చేస్తే మీకు అది కనిపించలేదంటే వెంటనే యూ రీస్టార్ట్ ద సిస్టమ్, యూ విల్ గెట్ దిస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. దీనిలో మీరు చూస్తారు అనుకోండి, node-v అని కొడితే స్పేస్, మీరు నోట్ జేఎస్ వర్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, NPM అంటాం, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. గాట్ ఇట్. NPM వర్షన్ ఎంతో చూడ, అది 8, 9, 10 ఉంటుంది అనమాట. అంటే నోడ్ లో సగం ఉంటుంది అది. ఓకే, NPM వర్షన్ నోడ్ జేఎస్ 24 కి కరెంట్లీ 11.13. రిమెంబర్ దిస్. NPM అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. మీరు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టెక్స్ట్ టు స్పీచ్ లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. నేను HTML టు జావా స్క్రిప్ట్ లైబ్రరీ, అంటే నేను ఇమేజ్ టు PDF లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. అది ఆల్రెడీ ఉంటది, నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే టైప్ స్క్రిప్ట్ కూడా NPM JS.org అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ NPM JS జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. NPM ఇప్పుడు ఏం చేయాలంటే PDF జనరేటర్, దానికి సంబంధించింది ఎవరైనా ఇచ్చుంటారు జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, దాన్ని మనం యూజ్ చేయొచ్చు. రియాక్ట్ PDF లైబ్రరీ. దీని గురించి నువ్వు చదవాలన్నమాట. డిస్ప్లే PDF ఇన్ యువర్ రియాక్ట్ యాజ్ ఈజీలీ ఇఫ్ దేవర్ ఇమేజెస్, అంటే ఇమేజ్ నుంచి PDF కి, అంతేనా? ఇఫ్ యూ విష్ టు క్రియేట్ PDF యూజింగ్ రియాక్ట్, యూ మే బి లుకింగ్ ఫర్ PDF రియాక్ట్ రెండరర్. దిస్ ప్యాకేజ్ ఇస్ యూజ్డ్ టు డిస్ప్లే ఎగ్జిస్టింగ్ PDF, అంటే ఆల్రెడీ ఉన్న PDFs ని డిస్ప్లే చేయడానికి మాత్రమే, ఇది మనకు అవసరం లేదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఉన్న PDF డిస్ప్లే చేయడానికి మనకెందుకు, ప్లెయిన్ HTML లో కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ PDF లైబ్రరీ ఉంది, ఇది ఏం చేస్తుందో చూద్దాం. క్రియేట్ అండ్ మాడిఫై PDF డాక్యుమెంట్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్ ఎన్వైరన్మెంట్స్, ఇది మనకు కావాల్సింది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇదేంటంటే క్రియేట్ అండ్ మాడిఫై PDF డాక్యుమెంట్స్. అర్థమైంది కదా? ఇక్కడ ఏంది, క్రియేటింగ్ డాక్యుమెంట్ కోడ్ ఏంటి చూడండి. PF లైబ్రరీ యూజ్ చేసి PDF డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి ఒక పేజ్ యాడ్ చేసి పేజ్
సైజ్ సెట్ చేసి ఫాంట్ సైజ్ అన్ని సెట్ చేసి దాన్ని సేవ్ చేయొచ్చు. మళ్ళా మాడిఫై డాక్యుమెంట్ ఉన్నదాన్ని తీసుకొచ్చి దాంట్లో గెట్ వైస్ గెట్ సైజ్ దాని సైజ్ చేసి సెండ్ చేయొచ్చు. క్రియేటింగ్ అండ్ ఫిల్లింగ్ ద ఫార్మ్స్ ఫిల్ చేయొచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? చూడండి, డ్రా చెక్ బాక్స్, డ్రా ఆప్షన్స్, డ్రా సెలెక్ట్, ఇది ఆప్షన్స్ కాబట్టి ఇవన్నీ ఇస్తుంది. ఇక్కడ ఏంటి? ఫిల్లింగ్ ద ఫామ్ అంటే మీరు గమనించారంటే పీడిఎఫ్ ఎల్ఐవి టైప్ స్క్రిప్ట్ ఉంది, టైప్ స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీ. పీడిఎఫ్ ఎల్ఐవి యూస్ చేసుకొని యూ కెన్ డౌన్లోడ్ అండ్ డూ ఇట్. గాట్ ఇట్? ద సేమ్ వే టైప్ స్క్రిప్ట్ యూ కెన్ డౌన్లోడ్. గాట్ ఇట్? చూడండి, టైప్ స్క్రిప్ట్ యూ కెన్ డౌన్లోడ్ టైప్ స్క్రిప్ట్. రిమెంబర్ దిస్ పాయింట్. 1 second guys. యా, సో దట్ ఈస్ ఫైన్. చూడండి, నేను ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఇది వద్దు, నాకు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. గో టు డాక్యుమెంట్స్, సెలెక్ట్ 360, 90 days ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. Ctrl+N, న్యూ టైప్ స్క్రిప్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఈ ఫోల్డర్ లో నేను ఇక్కడ సిఎండి ఎంటర్ చేసి విజువల్ స్టూడియో కోడ్ దీనికే ఓపెన్ చేస్తా. రిమెంబర్ దిస్. ఇలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు నేను, లేదంటే క్లోజ్ చేసి ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఓపెన్ విత్ కోడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కరెక్టే కదా, మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్నే నేను యూజ్ చేసుకోవాలి. గాట్ ఇట్? అండర్స్టాండ్? గెటింగ్ మై పాయింట్ రైట్? ఇప్పుడు నేను టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఇంకా ఇన్స్టాల్ చేయాల. ఇక్కడికి వెళ్ళి npm ఇన్స్టాల్ అయినా అయినా -g గ్లోబల్లీ ఫర్ ఆల్ ద యూజర్స్. నేను అడ్మినిస్ట్రేటర్ ఈ సిస్టమ్ కి, నాతో పాటు యూజర్స్ కూడా ఉన్నారు. ఆ యూజర్స్ ఎక్కడ ఉంటారంటే, యూజర్స్ ఉన్నారని నీకు తెలియాలంటే దిస్ పీసీకి వెళ్ళి సి డ్రైవ్కి వెళ్ళి యూజర్స్ లో ఎవరు లేరు, పబ్లిక్ యూజర్ నేను ఒక్కనే ఉన్నా. ఇంకొక యూజర్ ఎవరైనా ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే గ్లోబల్ గా ఇన్స్టాల్ చేయాలంటే npm install -g టైప్ స్క్రిప్ట్. సో బూమ్, సో ఇట్ విల్ ఇన్స్టాల్ ద టైప్ స్క్రిప్ట్. అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే 1 ప్యాకేజ్ యాడెడ్, 7 seconds టైం పట్టింది. కాట్ ఇట్? ఇక్కడ నుంచి తీసుకొస్తుంది. కరెంట్ వర్షన్ 6.0.3, TSC-v 6.0.3. గాట్ ఇట్? నాకు అలా కాదు, నేను ప్రీవియస్ వర్షన్ రిలీజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి, వర్షన్స్కి వెళ్ళండి. గాట్ ఇట్? నాకు 4.1.6 కావాలి, లేదంటే ఇది కావాలి. ఓకే, యూ కెన్ డూ ఇట్. మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? npm uninstall -z టైప్ స్క్రిప్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇట్ విల్ అన్ఇన్స్టాల్. ఇప్పుడు చూడండి, టైప్ స్క్రిప్ట్ వర్షన్ v, TSC is not a recognized command. ఇప్పుడు గాట్ ఇట్? ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాల్ ఇచ్చి 4.1.6 I want to install specific version. It will install 4.1.6. Check it. చూడండి, it is installing. Now check again, TSC-v 4.1.6. Got it? Again, and I will uninstall TypeScript. Again, I will install the latest version. నువ్వు ఇలా నార్మల్ కామెంట్ ఇస్తే లేటెస్ట్ వర్షన్ 6.0.3 ఏదైతే అదే తీసుకుంటది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే అదే తీసుకుంటది. మీరు కావాలంటే మైండ్ లో టైప్ స్క్రిప్ట్ TSCV అని ఎంటర్ చేయండి. ఇట్ విల్ గెట్ 6.3.3 ఓన్లీ. రిమెంబర్ దిస్. గాట్ ఇట్? అలాగా టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసాం, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ కూడా నేను టైప్ స్క్రిప్ట్ వర్షన్ చెక్ చేస్తా, TSC-v. సో ఇప్పుడు మళ్ళా నేను దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం కదా, అందువల్ల కూడా ఉండొచ్చు. రైట్ క్లిక్, ఓపెన్ విత్ కోడ్, Ctrl+J TSC-v. ఓకే, మేబీ సంథింగ్ ఇష్యూ ఉంది దీనికి. 1 second. ఇప్పుడు ఏం చేస్తానంటే TS init ఎందుకు పని చేయట్లేదు? 1 second. npx TSC init ఇలా ఎంటర్ చేద్దాం.
విజువల్ స్టూడియో కోడ్కి ఇంకా యాక్సెస్ రాలేదు. నేను పవర్ షెల్లో ట్రై చేస్తా ఇంకొకసారి. ఇది కూడా రాలేదు. సరే, దీన్ని ఇట్లా ఉంచుదాము. నేనేం చేస్తానంటే సిఎండి ఇక్కడ టైప్ స్క్రిప్ట్ లోపల సిఎండి ఓపెన్ చేస్తున్నా. ఎన్పిఎక్స్ టిఎస్సి ఇనిట్ అంటే ఇంకా దానికి రాలేదు చూడండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో వచ్చింది, మేబీ రీస్టార్ట్ లో రావచ్చు. గాట్ ఇట్, దట్ ఈస్ ఫైన్. ఎన్పిఎక్స్ టిఎస్సి ఇనిట్. ఎన్పిఎక్స్ అనేది నోట్ ప్యాకేజ్ మేనేజర్ కి సంబంధించింది. ఓకే, ఇలా అయినా ఇవ్వచ్చు టిఎస్సి ఇనిట్. ఇలా ఇస్తే నీకు ఇట్స్ ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి నువ్వేం చేస్తావు అంటే దీన్ని డిలీట్ చేసే. ఇప్పుడు చూడండి టిఎస్సి యూనిట్ చూడండి, ఎన్పిఎక్స్ ని యూజ్ చేయక అవసరం లేదు. డైరెక్ట్ గా టిఎస్సి యూనిట్ చేస్తే అవ్వాలి. గాట్ ఇట్, అర్థమైంది. మళ్ళీ నేను డిలీట్ చేస్తా దీన్ని. ఇప్పుడు ఇక్కడ చేద్దాం, మేబీ ఇక్కడ వస్తుందో రాదో చూద్దాం. ఆర్ గెటింగ్ మై పాయింట్. న్యూ గిట్ బ్యాష్ ట్రై చేస్తా. ఇక్కడ గిట్ బ్యాష్ అంటే గిట్ కి సంబంధించిన సిఎల్ఐ. టిఎస్సి యూనిట్ క్రియేట్ అయింది కదా, నువ్వు ఏ కమాండ్ లైన్ ఇచ్చినా అవుతుంది. ఎందుకంటే సిఎల్ఐస్ గిట్కి వస్తుంది. పవర్ షెల్ ఉంది, పవర్ షెల్ నీ విండోస్ పవర్ షెల్. కమాండ్ ప్రాంప్ట్ నీ విండోస్ కమాండ్ ప్రాంప్ట్. నోట్ చేసి కమాండ్ ప్రాంప్ట్ నీ నువ్వు ఇన్స్టాల్ చేసిన నోట్ చేసి కమాండ్ ప్రాంప్ట్. ఏదైనా జావా స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క సిఎల్ఐస్ ఇక్కడే ఉంటాయి. గాట్ ఇట్, క్రియేట్ అయింది కదా. ఇది మీకేం సూచిస్తుంది? నువ్వు ఈఎస్ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నావు. సోర్స్ మ్యాప్ అంటే టైప్ స్క్రిప్ట్ యొక్క సోర్స్ కోడ్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. వాటి గురించి చెప్తుంది అనమాట. గాట్ ఇట్, వాటి గురించి చెప్తుంది. దాన్ని ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి. నేనేం చేస్తానంటే sample.ts అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. లెట్ a = 5. చూడండి, a is declared but it's a కోలన్ నంబర్. దీనికి డిక్లరేషన్స్ ఎలా ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి. దెన్ ఇట్ విల్ బి వ్యాలిడ్ టైప్ స్క్రిప్ట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు నేను దీనికి స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, సాగర్ అని తీసుకుంటుందా? ఇట్స్ ఎ స్ట్రిక్ట్లీ టైప్ డేటా టైప్. నువ్వు ఇచ్చింది నెంబర్ అయితే దాని స్ట్రింగ్ ఎలా ఇస్తావు? స్ట్రిక్ట్లీ టైప్. జావా స్క్రిప్ట్ లో అలా కాదు. ఇట్స్ ఎ టైప్ స్క్రిప్ట్. ఇట్స్ ఎ న్యూ టైప్ స్క్రిప్ట్. సో దాన్ని console.log a ఎంటర్ చేశాను. టైప్ స్క్రిప్ట్ లో డేటా టైప్స్, ఫంక్షన్స్ కి రిటర్న్ టైప్స్ అన్ని వస్తాయి. రిమెంబర్ దిస్. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్ యాడ్ ఏ నంబర్, బి నంబర్. ఎక్కడైతే రిటర్న్ టైప్స్ వస్తాయో అక్కడ నువ్వు మొత్తం ఇవ్వాలన్నమాట. a+b. ఇక్కడ దీనికి రిటర్న్ టైప్ ఇక్కడ ఇవ్వాలి. నంబర్ నువ్వు ఇక్కడ రిటర్న్ చేస్తున్నట్టు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ యాడ్ ని నేను యూజ్ చేయట్లేదు కాబట్టి అది డల్ గా ఉంది. అదే యూజ్ చేస్తే నిండుగా ఉంటుంది, కలర్ డార్క్ అవుతుంది. ఇప్పుడు యూజ్ చేయాల చూడండి, మళ్ళీ డల్ అయింది చూడండి. ఇప్పుడు యాడ్ 1 అనేది నేను రాంగ్ ఇచ్చా. డిడ్ యూ మీన్ యాడ్? ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అది టైప్ స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దట్ ఈస్ ద టైప్ స్క్రిప్ట్. ఇప్పుడు చూడండి, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తా, క్లాస్ శాంపిల్. దీంట్లో నేను ఒక పబ్లిక్ ఏ నెంబర్ = 5, తర్వాత పబ్లిక్ గెట్ నెంబర్ అని. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ రాస్తున్నా. ఏ ఇలా రాశాను నేను. మళ్ళీ దీని కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. జావా లాగా C# లాగా మనం రాయొచ్చు, నో ప్రాబ్లం. పబ్లిక్ శాంపిల్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్తా చూడండి. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేయాలి, అర్థమైంది? డైరెక్ట్ జావా స్క్రిప్ట్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది Ctrl+J ఎంటర్ చేసి పవర్ షెల్ లో అయినా చేద్దాం, నో ఇష్యూస్. Ctrl+J. టిఎస్ నోడ్ టిఎస్సి ఇస్తున్నా సరిపోద్ది. టిఎస్సి sample.ts. స్కిప్స్ ఆర్ డిసేబుల్. దీని గురించి నేను ఈ ఎర్రర్ గుర్తు పెట్టుకోండి. దీని గురించి నేను మళ్ళీ చెప్తా. ఓకే, రిమెంబర్ దిస్. ఒక సెకండ్, దీనికి ఎగ్జిక్యూషన్ పాలసీ సెట్ చేయాలి. నాకు గుర్తు లేదు. నేను దీన్ని ChatGPT యూజ్ చేసి దాన్ని సెట్ చేస్తా. అంటే ఆ ఎర్రర్, దానికి ఒక కోడ్ ఉంటుంది, అంటే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఇస్తే అది సెట్ అవుతుంది. సెట్ కమాండ్స్ ఫర్ దిస్ టిఎస్సి రికగ్నిషన్ ఇన్ సిఎండి అని కొడితే
ఒకటి వస్తుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు సెట్ చేసి ఉన్నా కాబట్టి ఐడియా ఉంది. లేదంటే మీకు తెలియకపోతే డైరెక్ట్ చాట్ జీపీటీని అడిగితే ఇస్తుంది. దీనికి ఒక కమాండ్ ఉందన్నమాట. ఆ కమాండ్ టిఎస్ కాన్ఫిగరేషన్ కమాండ్. చాట్ జీపీటీ వేస్ట్, గో టు గ్రాక్. తీసేయండి, చాట్ జీపీటీ డల్ అయిపోయింది. గ్రాక్ మెయిల్ ఫిక్స్ దిస్, గివ్ కమాండ్ ఫర్ సెట్టింగ్ స్క్రిప్ట్స్ టిఎస్సి. అలా మనకు అర్థమయ్యే భాషలో, దానికి అర్థమయ్యే భాషలో ఇస్తే ఎర్రరు అది. అప్పుడు అదేం చేస్తుంది, దానికి ఫిక్స్ ఎగ్జిక్యూషన్ పాలసీస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి మనం సెట్ చేయాలన్నమాట. ఎగ్జిక్యూషన్ పాలసీస్ ఇది బైపాస్ చేస్తే విఎస్ కోడ్ లో స్ట్రిక్ట్ పాలసీ ఎలిమినేట్ అయిపోయి యూ కెన్ ఏబుల్ టు యూస్ టైప్ స్క్రిప్ట్ అనమాట. అది నేను అదే చెప్పింది. ఇప్పుడు మళ్ళా డిలీట్ చేసి మళ్ళా ట్రై చేయండి. అరే పిఎస్, 1 సెకండ్, మేబీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. ఓకే, అంటే ఫస్ట్ టైం నీకు దీంట్లో రావడం నీకు ఒక ప్రాబ్లమాటిక్ గానే ఉంటది. ఏది విజువల్ స్టూడియో కోడ్ లో నాకు వచ్చిన ప్రాబ్లమే మీకు వస్తుంది. మీరు దాన్ని అలాగే సాల్వ్ చేయండి. ఓకేనా? స్టార్టింగ్ లో నాకు కూడా వచ్చేది కాబట్టి నేను మీకు చెప్తున్నా. టిఎస్సి ఆల్రెడీ ఉంటే ఉందని వస్తుంది అనమాట. స్టిల్ అలానే ఉందా? ఫిక్స్ ఇట్ ఫర్ ద విఎస్ కోడ్, స్టిల్ గెటింగ్ సేమ్ ఇష్యూస్. మళ్ళీ ఫిక్స్ చేయమని చెప్పి అడిగితే మేబీ ఇంకొక కమాండ్ ఇస్తుంది. ఇది మెయిన్ కరెంట్ యూజర్ స్కోప్ కి నువ్వు ఇవ్వాలన్నమాట. ఇది నేను ఇదే అంతకుముందు సెట్ చేసింది. కరెంట్ యూజర్ స్కోప్, కరెంట్ యూజర్ ఫోర్స్ ఇప్పుడు వర్క్ అవుతుంది. మాక్సిమం ఇప్పుడైతే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మనం ఇచ్చిన కమాండ్ ఇదే, సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ రిమోట్ సైన్ స్కోప్ కరెంట్ యూజర్. ఇది ఇస్తే వెళ్ళిపోద్ది అనమాట. టిఎస్సి -- యూనిట్ ఇప్పుడు పనిచేసింది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఉందని. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తా, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇదే కమాండ్. ఓకే, చూడండి ఇప్పుడు క్రియేట్ అయింది కదా, ఇందాక వరకు క్రియేట్ అవ్వాల. ఈ కమాండ్ మీరు యూజ్ చేయాలి. రిమెంబర్ దిస్, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సెట్ ఎగ్జిక్యూషన్ పాలిటీ రిమోట్ సైన్ -స్కోప్ కరెంట్ యూజర్ ఫోర్స్ సో దట్ ఇట్ విల్ ఫోర్స్ఫుల్లీ యూజ్ దిస్. అంటే పర్మిషన్స్ అన్ని కొన్ని కమాండ్ ప్రాంప్ట్ సెక్యూరిటీ రీజన్ గా ఇవ్వదు. మనం చేస్తున్నాం కాబట్టి మన సిస్టమ్ లో మనకు తెలుసు మనం కరెక్ట్ గా చేస్తున్నాం. సో దట్ యూ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ వన్ ఫైల్ అన్సేవ్డ్, దట్ ఈస్ టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగ్ చేశాను. దాన్ని ఓపెన్ చేసి సేవ్ చేయండి. ఇట్ విల్ బి సేవ్డ్. నెక్స్ట్ క్లియర్ చేసి టిఎస్సి శాంపిల్ డాట్ టిఎస్, ts config is present but will not be loaded files are separated on command line. Use ignore to skip this error. That is fine. Ignore config. గమనించండి, నేనేం చెప్పాను, టైప్ స్క్రిప్ట్ ఫైల్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాను. చూడండి, టిఎస్సి శాంపిల్ డాట్ టిఎస్ అని ఇచ్చినప్పుడు అది .js లో కన్వర్ట్ అయిందా? కన్వర్ట్ అయింది. మీరు గమనించండి. సో దట్ ఈస్ వేర్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ స్ట్రిక్ట్లీ డేటా టైప్స్ కదా, ఆ స్ట్రిక్ట్లీ డేటా టైప్స్ కోసము శాంపిల్ డాట్ జేఎస్ లో యూజ్ స్ట్రిక్ట్ అని యూజ్ చేసి, చూడండి శాంపిల్ క్లాస్ అనే దాన్ని నార్మల్ జావా స్క్రిప్ట్ లో ఎలా కన్వర్ట్ చేస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నార్మల్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేసింది. అది చేసిన తర్వాత ఫైనల్ గా ఇది కూడా మీకు ఫంక్షన్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, నోడ్ శాంపిల్ డాట్ జేఎస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. నాకు ఇలా వద్దు, ఫస్ట్ టిఎస్సి డాట్ శాంపిల్ డాట్ టిఎస్ ఇస్తే శాంపిల్ డాట్ జేఎస్ వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ వస్తుంది, డేటా టైప్స్ ఏం లేకుండా, స్ట్రిక్ట్ లేకుండా. చూడండి, దానికి దీని డిఫరెన్సెస్ మీకు తెలుస్తుంది.
దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే నాకు అలా వద్దు అని అనుకుంటే ఇంకా నోట్తో ఎగ్జిక్యూట్ చేయడం నాకు అలా వద్దు అంటే నేను డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి లోకల్లో. యాజ్ ఆఫ్ నో అది ఉంది మనకి. టిఎస్ నోడ్ వి నీడ్ టు ఇన్స్టాల్. ఓకే, npm install -z టిఎస్ నోడ్ ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. నోడ్ జేఎస్ ఎక్స్టెండ్, నోడ్ జేఎస్ తో హెల్ప్ తో డైరెక్ట్ గా టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు చూడండి, టిఎస్ నోడ్ నేను ఇన్స్టాల్ చేసి ts-node-v చూడండి 10.8.2 టిఎస్ నోడ్ ఉందా. డైరెక్ట్ గా యూ ట్రై టు ఎగ్జిక్యూట్ నౌ ts-node sample.ts. it will execute directly, no doubt in this. are you getting my point? అదే నేను ఇప్పుడు మాడ్యూల్ 1 లో రన్నింగ్ యూజింగ్ టిఎస్ నోడ్, యూజింగ్ హలో వరల్డ్, ఎవ్రీథింగ్ టైప్ స్క్రిప్ట్ నోట్ చేసి డైరెక్ట్ గా మీరు టైప్ స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ రాయొచ్చు. టిఎస్సి అని ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. టిఎస్సి అని ఎంటర్ చేసిందా డైరెక్ట్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ టైప్ స్క్రిప్ట్ డాట్ టిఎస్ ఏదైతే ఉందో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ దిస్. అది 1 సెకండ్. డైరెక్ట్ గా మీరు ఒక కోడ్ ఇచ్చేసి దాంట్లో రాయమని చెప్పొచ్చు. అదొక పద్ధతి, కానీ అది వాడంలేండి, బట్ స్టిల్ నేను చెప్తున్నా. చూడండి, టిఎస్ నోడ్ అని స్టార్ట్ చేస్తే క్లియర్. టిఎస్ నోడ్ అని స్టార్ట్ చేస్తే మీరు ఇక్కడ కోడ్ రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. ఈ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. పేస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మీరు డైరెక్ట్ గా ఈ కోడ్ ఇక్కడ రాయొచ్చు. గాట్ ఇట్. అలాగా ఎస్, మీరు ఇలా రాయొచ్చు అనమాట. నేను ఇదే రాస్తున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ టిఎస్ నోడ్ స్ట్రింగ్ ఈక్వల్ టు సాగర్, console.log మెసేజ్. మనం డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ లైన్స్ మనకు రాయడానికి రాదు, రాస్తే ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఓకేనా. ఇలా ఎగ్జిక్యూట్ చేసి సాగర్ అని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ console.log ఎంటర్ చేసి మెసేజ్ ఇస్తే అది అలా నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఇలా చేసుకోవచ్చు, బట్ మనం ఇప్పుడు ఎప్పుడు చేయము అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, అది రిపెల్ అంటే. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్, వెన్ టు యూజ్, దాన్ని ఎలా వాడాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. రీడబిలిటీ, అసలు ఆ టైప్ స్క్రిప్ట్ వాడేటప్పుడు దాని రీడబిలిటీ ఎలా ఉంటుంది, దాని టూల్స్ ఏమేమి ఉంటాయి మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాస్తే, చూడండి ఇదే రాస్తున్నాం, ఇది దీనికి కమెంటింగ్ ఉంది, //. ఇలా నువ్వు రాయొచ్చు. గుర్తుపెట్టుకొని, నేను అలా ఇవ్వంగానే నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చేసింది. ఏ రిటర్న్స్, గాట్ ఇట్, నంబర్, గాట్ ఇట్. ఆ నెంబర్ ఏదైతే ఉందో పారామీటర్, ఈ టైప్ ఇది, రిటర్న్స్ ఇది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో రిటర్న్స్ ఏంటి, నంబర్ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నా. దీని పారామీటర్ టైప్ ఏంటి, పారామీటర్ ఏ. దాని టైప్ కూడా నేను ఇవ్వచ్చు ఇలా, నంబర్ అని. ఏ తీసుకుంటది, బి తీసుకుంటది యాజ్ ఎ పారామీటర్. రిటర్న్స్ ఏంటి, నంబర్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నువ్వేం చేయొచ్చు, దిస్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు క్యాల్కులేట్ అడిషన్ ఆఫ్ 2 inputs and it will returns type of
నంబర్ ఇట్లా నువ్వు ఇవ్వచ్చు అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇట్స్ ఎ టూలింగ్ అండ్ కమెంటింగ్. అంటే దీన్ని చూసినప్పుడు ఇది అడిషన్ అని నీకు తెలుసు, కానీ పెద్ద పెద్ద కోడ్ లో ఏం ఇన్పుట్స్ వెళ్తున్నాయి, ఏం అవుట్పుట్స్ వెళ్తున్నాయి అని తెలియడానికి టూలింగ్. ఇట్స్ ఎ టూలింగ్ విచ్ ఇస్ ఎ డాక్యుమెంటేషన్ కమెంటింగ్. అది చాలా బాగుంది టైప్ స్క్రిప్ట్ లో. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్, దట్ ఈస్ రీడబిలిటీ అండ్ టూలింగ్. ఇలా నువ్వు చేసుకోవచ్చు అనమాట. ఒక బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా యూ కెన్ యూస్ @ params విచ్ ఇస్ ఎ పారామీటర్, @returns which it is returning, @property what is the property of it, what @type definition for the custom type, @example for providing example. ఇవన్నీ మీరు టూలింగ్ లో యూస్ చేసుకోవచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? తర్వాత టైప్ సేఫ్టీ, నల్ చెక్స్. టైప్ సేఫ్టీ ఎలా? నేను లెట్ ఏ నంబర్ ఈక్వల్ టు 5 ఇచ్చా, మళ్ళీ ఏ ఈక్వల్ టు ఇలా ఇచ్చా. ఇట్స్ ఎ టైప్ సేఫ్టీ. ఇట్ విల్ సేఫ్లీ చెక్ ద స్ట్రిక్ట్ డేటా టైప్స్ ఆఫ్ నంబర్ సో దట్ ఇట్ విల్ నాట్ రీఅసైన్ చేయదు స్ట్రింగ్ తో. ఇది స్ట్రిక్ట్ టైప్ సేఫ్టీ అనమాట. గాట్ ఇట్? ఇంకొకటి, ఇక్కడ ఏ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, ఇక్కడ మనం రీడిక్లేర్ చేయలేము, అది కూడా చెప్తుంది అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సేమ్ కెనాట్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ కెనాట్ రీడిక్లేర్ చేయలేము అది ఏని. అర్థమైంది కదా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. మీరు వేర్ పెట్టి చేసుకోండి, అయినా కూడా పైన ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి చేయలేరు. గాట్ ఇట్? బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఆల్రెడీ ఏ, అదే నువ్వు ఇక్కడ వేర్ పెడితే చేసుకోవచ్చు అనమాట. వేర్ ఇస్ గ్లోబల్ స్కోప్, కానీ సేమ్ ఏ ఇస్తే అదే వస్తుంది రీడిక్లేర్ చేసినట్టు, మనం బి పెడతాం. సో దట్ ఈస్ వాట్ ఇవన్నీ తెలియజేస్తుంది. ఇంకొకటి, మీరు ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ ఇచ్చా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా మౌస్ పాయింటర్, ఇక్కడ మీరు కంట్రోల్ బట్టి క్లిక్ చేసుకుంటే మౌస్ పాయింటర్ వెళ్తుంది. ఇలాంటి ఫంక్షనాలిటీ కూడా, దాన్ని రీడ్ చేసే ఫంక్షనాలిటీ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను శాంపిల్ అని ఇచ్చా, శాంపిల్ ఇస్ డిక్లేర్ బట్ నెవర్ యూస్డ్. గాట్ ఇట్? ఈ టూలింగ్ కూడా మీకు విఎస్ కోడ్ లో కనిపిస్తుంది, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేసి అది స్కై బ్లూ కలర్ లో ఉంటుంది, దాని డేటా టైప్స్ అన్ని మీకు గ్రీన్ కలర్ లో ఉంటాయి. నువ్వు ఏ టైప్ డిక్లరేషన్ అయినా చేయి, అది గ్రీన్ కలర్ లో ఉంటది. కీవర్డ్స్ ఆల్రెడీ యూజర్ డిఫైన్డ్ కీవర్డ్స్, క్లాస్, పబ్లిక్, వేర్ అనేవి కీవర్డ్స్ ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో, అవి మీకు బ్లూ కలర్ లో ఉంటాయి. రిటర్న్ స్టేట్మెంట్, బ్రేసెస్ అన్ని పింక్ కలర్ లో ఉంటాయి. బ్రేసెస్, ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేసెస్ కూడా పింక్ కలర్ లో ఉంటది. ఈక్వల్ టు ఆల్రెడీ నార్మల్ కలర్ ఉంటది. మెథడ్స్ అన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి. మీకు కావాలంటే ఇది ఫంక్షన్, ఇది ఒక మెథడ్ కాల్, లాగ్ అనేది ఒక మెథడ్ కాల్, యాడ్ అనేది ఒక మెథడ్ కాల్, గెట్ అనేది ఒక మెథడ్ కాల్. రిమెంబర్ దిస్. ఇక్కడ కూడా ఇది డిక్లేర్ ఎల్లో కలర్ లో ఉంటాయి. మెథడ్స్ అన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి. బ్రేసెస్, ఓపెన్ అండ్ క్లోజర్ బ్రేసెస్ బయట వచ్చి ఎల్లో కలర్ లో ఉంటాయి. క్లాస్ లోపల, ఇన్సైడ్ క్లాస్, నెస్టెడ్ అంటే ఇది ఒక క్లాస్, దీని లోపల ఓపెన్ బ్రేస్ మళ్ళీ క్లోజర్ బ్రేస్ ఇవన్నీ పింక్ కలర్ లో ఉంటాయి. ఇలా మనం గుర్తు పెట్టుకోవచ్చు. అది ఏంటంటే Ctrl+Shift+P కొట్టి మీరు థీమ్స్ ఉంటాయి కదా, కలర్ థీమ్ డార్క్ మోడర్న్ పెడితేనే, అదే నార్మల్ ఇంకేదన్నా పెడితే డిఫరెంట్ అయిపోద్ది. ఏదైతే బెటర్, కలర్ థీమ్కి వెళ్ళి డార్క్ మోడర్న్ అనే బెటర్ ఆల్వేస్. రిమెంబర్ దిస్ పాయింట్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి, తర్వాత నుంచి మీకు అర్థమైపోద్ది. అర్థమైందా? ఇలా బెటర్ టూలింగ్ ఉంటుంది అనమాట మన టైప్ స్క్రిప్ట్ కి. గాట్ ఇట్? తర్వాత కోర్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, టుపుల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ కామా వై, జెడ్ ఇలాంటి పాయింట్స్ టు పాయింట్స్ మీరు టుపుల్స్ గా డిక్లేర్ చేయొచ్చు. ఎలాగా? లెట్ పాయింట్ ఎక్స్ వై నంబర్, దానికి ఏ కామా బి ఆఫ్ నంబర్. ఎలా నేను డైరెక్ట్ గా, ఓకే, ఇక్కడ ఏ కామా బి ఏం లేదు, డైరెక్ట్ గా అదే. సో నంబర్ ఈక్వల్ టు 10, 20. గెటింగ్ మై పాయింట్? ఇలా నువ్వు ఇవ్వచ్చు అనమాట. దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఇది నేను కొత్త టిఎస్ ఫైల్లో చేస్తాను. టిఎస్ డేటా టైప్స్ లో .ts ఇస్తున్నా, ఓకేనా? console.log పాయింట్ ఎక్స్ వై అని డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి కదా, క్లియర్ కొట్టి టిఎస్ నోడ్ టిఎస్ డేటా టైప్స్ .ts చూడండి, అది ఒకేలాగా ఉంది, కానీ అది ఇట్స్ ఎ టుపుల్.
ఇప్పుడు నువ్వు దాన్ని 0 పెడితే ఫస్ట్ ఎలిమెంట్, ప్లస్ స్పేస్ ఇచ్చి పాయింట్ ఎక్స్ కామా బై ఆఫ్ 1 పెడితే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ఇట్స్ ఎ టుపుల్. ఇంక దానికి మించి ఏమి ఉండదు అనమాట. టుపుల్ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ అలా ఇచ్చుకోవచ్చు మనం. ఇట్స్ ఎ టుపుల్. 2 డైమెన్షనల్ కి యూజ్ చేసేదానికి కోఆర్డినేట్స్ గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బులియన్ మీకు తెలిసిందే. బులియన్ అనేది మీకు తెలిసిందే నార్మల్ గా. లెట్ ఈస్ మ్యారీడ్ ఆర్ బులియన్, యూ నీడ్ టు డిక్లేర్ ఇట్ ఈస్ ఫాల్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? False. Got it. You need to understand this. Everything. Next, intersection types. ఎలా ఇవ్వచ్చు అంటే, నేను ఒక ఫంక్షన్ ఇస్తా, ఆ ఫంక్షన్ లోకి నేను ఒక టైప్ ఇస్తా, అది ఒక ఇంటర్ఫేస్ అవ్వచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆ ఇంటర్ఫేస్ యొక్క టైప్స్ కూడా నేను ఇవ్వచ్చు. అర్థమైంది? ఆ ఇంటర్ఫేస్ యొక్క టైప్ కూడా నేను ఇవ్వచ్చు. దాన్ని నేను మెన్షన్ చేయాలనుకుంటే ఐ కెన్ గివ్ లైక్ దిస్. ఇలా ఇవ్వచ్చు. ఇది మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు ఇప్పుడే, కానీ అలా ఇవ్వచ్చు అంటున్నా. ఇప్పుడు టైపు ఈనం ఇచ్చి ఈక్వల్ టు 6 ఇస్తాం. ఈనం అంటే సరే నేనేం డిక్లేర్ చేస్తాను అంటే ఇంటర్ఫేసే డిక్లేర్ చేస్తాను. ఇంటర్ఫేస్ శాంపిల్ ఇచ్చి, ఇంటర్ఫేస్ శాంపిల్ అని దానికి ఒక లాగ్ అనే మెథడ్ ఇస్తా. కన్సోల్ డాట్ లాగ్ కాదు, జస్ట్ లాగ్. ఆ లాగ్ అనే మెథడ్ కి రిటర్న్ టైప్ వాయిడ్. అంటే వాయిడ్ అంటే ఏమి ఇవ్వట్లే, నెంబర్ ఇస్తే ఏదైనా ఇస్తున్నట్టు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా, ఫంక్షన్ యాడ్. దానికి ఒక వేరియబుల్ ఇస్తా, ఆ వేరియబుల్ టైప్ నేను శాంపిల్ అని ఇవ్వచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమైంది? దాని రిటర్న్ టైప్ నేను నెంబర్ ఇవ్వచ్చు, నేను ఎలా అయినా ఇవ్వచ్చు. నేను ఇక్కడ రిటర్న్ టైప్ నెంబర్ ఇచ్చానంటే నేను ఇక్కడ రిటర్న్ ఇవ్వాలా, లేదంటే ఎర్రర్ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఈ ఏకి టైప్ శాంపిల్ అనే టైప్. అర్థమైంది కదా? అట్లా అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఏ డాట్ లాగ్ అనేది నేను కాల్ చేసిన దాని రిటర్న్ టైప్ నెంబరే కాబట్టి ఈ రిటర్న్ టైప్ మ్యాచ్ అవుద్ది. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ టైప్స్. అర్థమైంది కదా? ఇంటర్సెక్షన్ టైప్స్. ఇలా నేను ఇవ్వచ్చు అనమాట. అంటే వేరే టైప్ ని నేను ఒక ఏకి ఇవ్వచ్చు అనమాట. ఈవెన్ నేను ఒక ఏకి ఒక క్లాస్ టైప్ కూడా ఇవ్వచ్చు, శాంపిల్ క్లాస్ అనే టైప్ కూడా ఇవ్వచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏకి ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ డాట్ లాగ్ లేదు కదా దీంట్లో, అందువల్ల ఎర్రర్ వస్తుంది. లాగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ క్లాస్, శాంపిల్ క్లాస్. అలా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. గాట్ ఇట్? ఇది నార్మలే, రిజల్ట్ నంబర్ వస్తుంది, మీకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫంక్షన్ యాడ్ ఏ నెంబరు, బి నెంబరు, రిటర్న్ టైప్ వచ్చి నంబరు, రిటర్న్ ఏ ప్లస్ బి. ఫైనల్ గా అది నంబరే కదా అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ యాడ్ 3,4 3,34. యూ డూ దిస్. 37 వచ్చింది కదా? యూ గాట్ మై పాయింట్. ఇక్కడ నేను ఇది ప్రింట్ చేస్తున్నా, ఇది ఆపండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా దీన్ని కూడా ఆపండి. కామెంట్. నెక్స్ట్ ఏంటి, ఇది రిటర్న్ వాల్యూ యాజ్ ఎ స్ట్రింగ్ గా ఇచ్చి ఇన్పుట్ ని నేను బ్యాక్టిక్ గా వాడితే దీన్ని మనం స్ట్రింగ్ లిటరల్ అంటాం. నేను ఇలా కూడా ఇవ్వచ్చు. ఐ వాంట్ టు గ్రీట్ ఏ పర్సన్, ఫంక్షన్ గ్రీట్. మీరు ఏదైనా చాట్ జీపీటీలోనే ఇంకేదైనా లాగిన్ అంటే హలో సాగర్, లెట్ మీ నో వాట్ యూ వాంట్ టు డూ టుడే. సాగర్ అనేది నీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ఇస్తా, ఫస్ట్ నేమ్ స్ట్రింగ్, లాస్ట్ నేమ్ కూడా స్ట్రింగ్. అది మనకేం రిటర్న్ చేయట్లేదు, మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. కన్సోల్ డాట్ లాగ్ హలో గుడ్ మార్నింగ్, జస్ట్ ఊరికనే గుడ్ మార్నింగ్ స్పేస్ ఇచ్చి, ఇప్పుడు నేను ప్లస్ ప్లస్ ఇన్ని ప్లస్లు అవసరం లే. అప్పుడు నేనేం చేయొచ్చు తెలుసా, ఇలా బ్యాక్టిక్ క్యారెక్టర్ ఇచ్చి స్పేస్ ఇచ్చి దీనికి డాలర్ ఇస్తే మనం డైనమిక్ గా రీడ్ చేస్తున్నట్టు అర్థం. ఇక్కడ కామా ఇచ్చి లేదంటే స్పేస్ ఇచ్చి మళ్ళీ డాలర్ ఇచ్చి లాస్ట్ నేమ్ యూజ్ చేయొచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దీన్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. బ్యాక్టిక్ క్యారెక్టర్ అనుకోండి, ఇది బ్యాక్టిక్ క్యారెక్టర్. సో యూ కెన్ యూజ్ డైనమిక్ స్ట్రింగ్స్.
కన్సోల్ డాట్ లాగ్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. డైరెక్ట్ గా ప్రింట్ చేయండి సాగర్ కామా గోవాలా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నవ్ ఎగ్జిక్యూట్, కంట్రోల్ చే అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. హలో గుడ్ మార్నింగ్ సాగర్ గోవాలా. సో దిస్ ఆర్ బ్యాక్టిక్ క్యారెక్టర్స్. నువ్వు ఇచ్చే స్ట్రింగ్ లోనే డైనమిక్ గా స్ట్రింగ్స్ పాస్ చేయాలంటే డాలర్ పెట్టి బ్రేసెస్ పెట్టి నువ్వు ఇచ్చిన వేరియబుల్ పెడితే డైనమిక్ గా పాస్ అది ఎప్పుడు బ్యాక్టిక్ క్యారెక్టర్స్ లో నువ్వు మల్టీలైన్ స్ట్రింగ్, అది నో ఇష్యూస్. ఇట్స్ ఎ మల్టీలైన్ స్ట్రింగ్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. దాన్ని మల్టీలైన్ స్ట్రింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్, గుర్తుపెట్టుకోండి, అది మల్టీలైన్ స్ట్రింగ్. బ్యాక్టిక్ క్యారెక్టర్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా, అది మల్టీలైన్ స్ట్రింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఈనమ్స్ నేను ఇందాక రాశాను కదా, నువ్వు ఇలా కూడా ఇవ్వచ్చు. టైప్ ఈనమ్ డైరెక్షన్స్, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం. ఈశాన్యంలో బరువు ఉండకూడదు, ఆగ్నేయంలో 1 రూమ్ ఉండాలి, వాయువ్యంలో బరువు ఉండొచ్చు, నైరుతిలో దేవుడి పటాలు ఉండాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్? అలా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము టైప్ ఇవ్వచ్చు, జస్ట్ ఈనం అని ఇస్తే చాలు, గాట్ ఇట్. సో అప్ వచ్చి మీరు దానికి వాల్యూ కూడా ఇవ్వచ్చు, డౌన్ కి మీరు వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? లెఫ్ట్ కి లెఫ్ట్ కూడా వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, రైట్ కి రైట్ కూడా ఇవ్వచ్చు, వాయువ్యంకి అంటే 2 రకాల ఈనమ్స్ ఉన్నాయి ఇక్కడ. అది నేను ఏదో చెప్తా చూడండి. ఒక రకం వచ్చి మీకు అర్థమైపోద్ది, ఈజీ. మీరు ఇలా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఆర్ గెటింగ్ మై పాయింట్? రెండో రకం చెప్తా చూడండి. డైరెక్షన్స్ టు నే సేమ్ నేమ్. రెండో రకం వాల్యూస్ ఇవ్వద్దు. అప్పుడు అదేం చేస్తుంది తెలుసా? ఇండెక్సెస్ తీసుకుంటది. అప్ అనేది 0th ఇండెక్స్, డౌన్ అనేది ఫస్ట్ ఇండెక్స్. మీరు కావాలంటే చూడండి, మీకు అర్థమైపోతుంది. అది ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది ఇక్కడ. నేను ఇప్పుడు యూజ్ చేయమంటారా? కన్సోల్ డాట్ లాగ్ డైరెక్షన్స్ డాట్ వాయువ్యం, దీని మీద హోవర్ చేయండి, దాని వాల్యూ ఇదనే తెలియజేస్తుంది. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ డైరెక్షన్స్ 2 డాట్ అప్, దాని వాల్యూ 0. కావాలంటే మీరు హోస్ట్ చేయండి, సెట్ 0. దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ఇట్. నేను క్లియర్ చేస్తా ఫస్ట్. గ్రీట్ ఆపేద్దాం ఫస్ట్, ఇది ప్రింట్ చేద్దాం. 0 ఆగ్నేయము 0, అర్థమైంది కదా, క్లియర్ కదా. అలాగా మీరు వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ఫైన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాటరు, సార్ డైరెక్షన్స్ ఏనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. కార్డ్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎందుకు ఇది రాస్తున్నాను? సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. పేమెంట్ టైప్స్ ఇట్స్ అన్ ఈ నథింగ్ బట్ ఈ, మీరు సెలెక్ట్ చేసుకునే పేమెంట్ టైప్ ఈనమ్మే. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మీరు సెలెక్ట్ చేసుకునే పేమెంట్ టైప్ కానీ ఇంకేదైనా టైప్స్ అన్ని ఈనమ్సే. ఏ టైప్స్ అయినా మీరు డిక్లేర్ చేసి స్టాటిక్ గా మారకుండా లాంగ్ టర్మ్ గా ఉండేవన్నీ పేమెంట్ టైప్స్ కానీ ఇంకేదైనా సరే ఈనమ్సే. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, నేను ఇచ్చాను, నేను 1 టైప్ ఇచ్చా, 2 టైప్స్, 2 డిక్లేర్ చేసి నేనే రాశా యాక్చువల్. తర్వాత నంబర్స్ మనకు తెలిసిందే, నెంబర్స్ ఎలా డిక్లేర్ చేయాలో, స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేయాలో మనకు తెలుసు. తర్వాత నేను స్ట్రింగ్ నంబర్ అనే డిక్లేర్ చేయాలంటే లెట్ ఏజెస్ మార్క్స్ డిక్లేర్ చేయాలంటే దానికి నేనేం చేయాలి, నంబర్ అరే అని ఇలా ఇవ్వాలా. రిమెంబర్ దిస్ పాయింట్. నంబర్ అరే అంటే ఇది నంబర్ అరే. నేను నేమ్స్ స్టోర్ చేయాలంటే లెట్ నేమ్స్ స్ట్రింగ్ అరే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సాగర్
కుమార్ రెడ్డి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇది స్ట్రింగ్ అరే. ఇప్పుడు నేను రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేయాలి. రిమెంబర్ దిస్. ఒక పర్సన్ ని నేను స్టోర్ చేయాలి. అర్థమైందా? ఐ వాంట్ టు టైప్ ఎ పర్సన్. ఆ పర్సన్ టైప్ ఐ కెన్ క్రియేట్ as an interface. ఇంటర్ఫేస్ పర్సన్ నేమ్ స్ట్రింగ్ ఏజ్ నంబర్. దీని లోపల పర్సన్ అడ్రస్ అనే టైప్ మళ్ళా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ అడ్రస్ అని ఇస్తా. అడ్రస్ లో పిన్ కోడ్ నంబర్ అడ్రస్ అంటే ఫుల్ అడ్రస్ ఫుల్ అనుకోండి. స్ట్రింగ్ స్టేట్ స్ట్రింగ్ డిస్ట్రిక్ట్ స్ట్రింగ్. నువ్వు ఇప్పుడు స్ట్రింగ్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ కాదు. ఈ అడ్రస్ నువ్వు ఇక్కడ వాడుతున్నావు అనుకో, అంటే ఇది దీనికంటే ముందు డిక్లేర్ చేస్తుండాలి. రిమెంబర్ దిస్. గాట్ ఇట్. అంటే ఇప్పుడు నేను పర్సన్ యొక్క టైప్స్ నేను చేస్తున్నాను. లెట్ పర్సన్స్ అడ్రస్ పర్సన్ ఆఫ్ దిస్ పర్సన్ అర్రే. అంటే పర్సన్ ఆబ్జెక్ట్స్ టైప్స్ ఉండాలి నీకు. ఎంటీ ఇచ్చినా మళ్ళీ కొడుతుంది అది. ఇప్పుడు నీకు ఎంటీ సి మిస్సింగ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ పర్సన్ నేమ్ ఏజ్ అడ్రస్. అప్పుడు మనం ఏం చేయాలి? నేమ్ సాగర్ ఏజ్ 28 అడ్రస్ పెట్టి ఇలా ఇవ్వచ్చు నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తుంది? అడ్రస్ లో మళ్ళీ ఇవన్నీ మిస్సింగ్. నువ్వు దాన్ని ఆప్షనల్ గా పెట్టాలి అనుకుంటే నువ్వు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఇప్పుడు చూడు, ఒక్కసారిగా అక్కడ ఎర్రర్ మిస్ అయిపోద్ది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అండర్స్టాండింగ్ మై పాయింట్? చూడండి, ఇప్పుడు అడ్రస్ లో నేను ఆప్షనల్ పెట్టా. ఇప్పుడు నేను స్టేట్ తీసేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మిస్సింగ్ రిక్వైర్డ్ ప్రాపర్టీ పర్సన్ ఇన్సైడ్ స్టేట్ ఈస్ డిక్లేర్డ్ హియర్. అప్పుడు నువ్వు ఏం చేయాలి? స్టేట్ ఏపీ ఇవ్వాలి. గాట్ ఇట్. ఆప్షనల్ అయితే నువ్వు ఇవ్వబల్లే, ఆప్షనల్ కాకపోతే నువ్వు ఇవ్వాలి. గాట్ ఇట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద అడ్రస్. అడ్రస్ లో నాట్ ఎగ్జిస్ట్. స్టేట్ కాదు, అప్పుడు నేను స్టేట్ ఇస్తా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? టీజీ ఇద్దాం, ఒకటైనా టీజీ ఇద్దాం. ఓకే, గాట్ ఇట్. అలాగా. ఇప్పుడు నాకు ఏజ్ నేను ఆప్షనల్ కావాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. నేను ఏజ్ ఇవ్వకపోయినా పర్లేదు, అది తీసుకుంటది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ టైపింగ్. ఇప్పుడు నువ్వు డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు టైప్ ఆఫ్ పెట్టు, టైప్ ఆఫ్ పర్సన్స్ పెట్టి ఏమొస్తుందో నువ్వు చూసుకో. ఇబ్బంది ఏం లేదు నాకు. ఓకే, నీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్. అది ఆబ్జెక్టే కదా. దట్ ఈస్ వాట్. ఇంకొకటి ఇన్స్టాన్స్ ఆఫ్ పర్సన్స్. సెకండ్, ఐ థింక్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్పేస్ ఉండాలా, అవసరం లేదా? వదిలేలే, రాంగ్ అది. బట్ ఇట్ అలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అరేస్ గా మనం డిక్లేర్ చేసామా, పర్సన్ డిక్లేర్ చేసామా, రైట్. ఇంక ఇప్పుడు మీరు అరే ఆపరేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ ఐ కెన్ డూ? లెట్ ఫైండ్ పర్సన్ బై స్టేట్ ఈక్వల్ టు, నేను ఎలా స్టేట్ లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే పర్సన్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఎక్స్. ఇలా యారో మార్క్ పెట్టి రిటర్న్ ఎక్స్ డాట్ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ డాట్ స్టేట్ డాట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ ఏపీ ఉండేవన్నీ నేను ఫిల్టర్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే చూసుకోండి. ఐ వాంట్ ఫిల్టరింగ్ బై స్టేట్. ఆ 2 రికార్డ్స్ వస్తాయి. 3 కదా ఉంది మొత్తం, 3 2 వస్తాయి. ఇప్పుడు నేను ఫిల్టర్ బై టీజీ అని ఎంటర్ చేస్తే తెలంగాణ పిల్లోళ్ళు వస్తారు. ఇప్పుడు గాట్ ఇట్. అలా మనం ఫిల్టర్. అదే నేను ఫైండ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏపీనే ఇస్తా. 2 కాదు వాల్యూస్ రావాల్సింది, 1 వస్తుంది. ఎందుకంటే ఫైండ్ విల్ గెట్ ద ఫస్ట్ ఎంటర్డ్ వాల్యూ.
ఫస్ట్ వచ్చిన వాల్యూని తీసుకొస్తుంది. అర్థమైందా? సాగరు జిఎస్ఆర్ అని పెట్టండి. సాగర్ అనేదే కదా ఫస్ట్ ఉంది. 0th ఇండెక్స్ లో సాగర్ అనే కదా ఉంది, నీకు అదే వస్తుంది. ఓకే, ఈ పిల్లోడు రాడు. గాట్ ఇట్, రిమెంబర్ దిస్. ఫైండ్ కి ఫస్ట్ కి డిఫరెన్స్ అనమాట. అలా అలా అరే ఆపరేషన్స్ యూ కెన్ డూ, నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఓకే, ఇలా మనము ఈ స్ట్రింగ్ లిటరల్స్ లో టుప్పులు, బులియన్, ఇంటర్సెక్షన్ టైప్, రిటర్న్ వాల్యూస్, ఆర్గ్యుమెంట్స్, నంబర్, కాన్స్ట్, వైల్, అరెస్, ఫైవ్ ఆబ్జెక్ట్, ఈనమ్స్. నీకు డేటా టైప్ తెలియదు అనుకోండి, తెలియకపోతే అరవకుండా ఎనీ ఇవ్వు, నో ప్రాబ్లం. నువ్వు నేమ్ ఇవ్వచ్చు, నేమ్ లో నెంబర్ ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, అప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇక్కడ నెంబర్ ఇవ్వచ్చు. అంటే డైనమిక్ గా నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎనీ పెట్టు, బట్ ఎనీ అవాయిడ్ చేస్తాం, బట్ ఎనీ ఇవ్వచ్చు. గాట్ ఇట్. ఎనీ ఇస్తే నువ్వు ఇక్కడ నేమ్, ఇక్కడ నెంబర్ ఇచ్చి ఇక్కడ నేమ్ ఇచ్చావు, తీసుకుంటది. ఎనీ టైప్ తీసుకుంటది. ఈవెన్ నేను ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ ఇస్తా, తీసుకుంటాను. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమైంది? నేను ఏది ఇచ్చినా తీసుకోవాలంటే ఎనీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గాట్ ఇట్. ఎనీ ఆర్ నల్ ఇచ్చాను అనుకో, అంటే నేను ఇక్కడ నల్ ఇచ్చినా తీసుకుంటది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ ఎనీ ఆర్ నల్ ఆర్ అడ్రస్ ఇచ్చాను అనుకో, నేను ఇప్పుడు అడ్రస్ ఇచ్చినా తీసుకుంటది. అంటే ఈ అడ్రస్ లో స్టేట్ ఆబ్జెక్ట్ కూడా నేను ఈ నల్ బదులు యాక్సెస్ తీసుకుంటది. అదే నేను చెప్తున్నా. గాట్ ఇట్. ఇప్పుడు నేను అడ్రస్ అండ్ పర్సన్ ఇస్తా, అండ్ పర్సన్ ఇస్తా. అంటే ఇదేంటి? అడ్రస్ పర్సన్ రెండు కలిపి ఆబ్జెక్ట్ కావాలి నీకు. అర్థమైంది కదా? న్యూ పర్సన్ ఆబ్జెక్ట్ ఇలా కూడా ఇవ్వచ్చు. లేదంటే అంటే ఇట్స్ అన్ ఇంటర్సెక్షన్ టైప్. అండ్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ అడ్రస్ అండ్ పర్సన్. పర్సన్ లో నేమ్ ఉండాలి కదా, ఆ నేమ్ కూడా ఇవ్వు నువ్వు. మళ్ళా ఆ నేమ్ నీకేంటి? అడ్రస్ అండ్ పర్సన్. అంటే అది ఇన్ఫైనట్ లూప్ గా వెళ్తుంటది. ఎందుకంటే పర్సన్ లోపల నువ్వు అడ్రస్ పర్సన్ ఇచ్చావు, మళ్ళా దీని లోపల మళ్ళా పర్సన్ ఉంటుంది. పర్సన్ లోపల పర్సన్ ఉంటే ఆ పర్సన్ లోపల ఇంకొక పర్సన్ ఉంటుంది. అది నెస్టెడ్ లూప్ అవుతుంది. అలా నువ్వు ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు పర్సన్ లోపల ఒక వేరియబుల్ పర్సన్ ఇచ్చావు, మళ్ళీ దాని లోపల పర్సన్ ఉండాలి, మళ్ళీ దాని లోపల పర్సన్ ఉండాలి, అది లూప్ అవుతుంది. కాబట్టి అలా నేను ఎప్పుడు ఇవ్వను, ఇవ్వకూడదు కూడా. రిమెంబర్ దిస్. ఇక్కడ అడ్రస్ ఆర్ నంబర్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రింగ్ ఇచ్చా, ఈ నాలుగిట్లో నేను ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇలా మనం యూస్ దీంతో మీరు ఆడుకోండి. అర్థమైంది? ఆడుకోండి, మీరు ఆడుకోండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. అది నేను చెప్పేది. ఇక్కడ వరకు మీరు ఆడుకోండి, పర్ఫెక్ట్ గా ఆడుకోండి, సో దాట్ మనం నెక్స్ట్ ఓప్స్, దాని తర్వాత జెనెటిక్స్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఓప్స్ జెనెటిక్స్ కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.